Hi friends, this is Ven Gopal from Victory Spoken English. Today I am going to teach you the single answer of The Awakening of Women, English second year English subject. About the author, K.M. Panikkar was a statesman, diplomat, journalist, historian, and prolific writer. So prolific, that means very creative writer. He studied in Madras and at the Oxford. ఇతను మద్రాస్ లో చదువుకున్నాడు అండ్ ఆక్స్ఫర్డ్ లో కూడా చదువుకున్నాడు. ఈ కల్టివేటెడ్ keen interest in arts and literature. About the essay, the interesting essay The Awakening of Women was written by K.M. Panikkar. The article finds the transformation of women's position in India over time. ఈ ఈ దేని గురించి అంటే ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఉమెన్ పొజిషన్ ఇన్ ఇండియా ఓవర్ టైమ్. అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఉమెన్ అంటే ఏన్షియన్ టైంలో అండ్ 18th అండ్ 19th సెంచరీ ఆఫ్టర్ గెటింగ్ ఇండిపెండెన్స్. ఆ టైంలో ఈ త్రీ టైమ్స్ అంటే ఏన్షియన్ టైం, 18th అండ్ 19th సెంచరీ, ఆఫ్టర్ గెటింగ్ ఇండిపెండెన్స్లో ఉమెన్ పొజిషన్ ఎలా ఉంది, వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంది, వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు, ఓకేనా, దాని గురించి అనమాట. Gandhian movement brings extraordinary social change in respect of the position of women. అంటే గాంధీయన్ మూమెంట్ దట్ మీన్స్ సహాయ నిరాకరణ ఉద్యమం అనేది జరిగింది. దట్ ఈస్ కాల్డ్ గాంధీయన్ మూమెంట్. ఆ మూమెంట్ చేయడం వల్ల ఎక్స్ట్రాడినరీ సోషల్ చేంజ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద పొజిషన్ ఆఫ్ ఉమెన్. ఆ ఉమెన్ యొక్క పొజిషన్ అంటే వాళ్ళ యొక్క కష్టాలన్నీ తీరిపోయాయి అన్నమాట. ఇది దట్ ఈస్ కాల్డ్ ఇంగ్లీష్ నాన్ కోఆపరేషన్ మూమెంట్, తెలుగులో సహాయ నిరాకరణ ఉద్యమం. టాపిక్ The writer points out that women in ancient India enjoyed a desirable position and they had a good place in the society. అంటే ఇక్కడ ఏంటిది ముఖ్యంగా వాట్ ఈస్ దాట్ ఏన్షియంట్ ఇండియా అంటే చాలా రోజు పూర్వకాలము ఉమెన్స్ డిజైరబుల్ పొజిషన్ అంటే వాళ్ళు ఎంతో మంచి ఆ పొజిషన్లో ఉండేవాళ్ళు అనమాట. సో దే యూస్ టు గో టు స్కూల్స్ అండ్ దే యూస్ టు డూ ఎనీ కైండ్ ఆఫ్ జాబ్ వాట్ దే వర్ వాంటెడ్ టు డూ. ఏ పని చేయాలన్నా చదువుకోవాలన్నా వాళ్ళ ఇష్టం, స్వేచ్ఛ, వాళ్ళకి ఎంతో ఇండిపెండెన్స్ ఉండేదన్నమాట. ఇప్పుడు ఏన్షియంట్ టైం, ఓకేనా. ద 18th and 19th century witnessed a drastic fall in women's position in India. అంటే డ్రాస్టిక్ ఫాల్ దట్ మీన్స్ అంటే ఇక వాళ్ళ పొజిషన్ అంతా మొత్తం డ్రాస్టిక్ ఫాల్ అయిపోయిందనమాట. అంటే వాళ్ళు ఇంట్లోనే ఉండిపోయారనమాట. పొజిషన్ ఇన్ ఇండియా. ఉమెన్ వెర్ కెప్ట్ బిహైండ్ ద పర్దా అండ్ డినైడ్ ఎడ్యుకేషన్. అంటే వాళ్ళు ఉమెన్స్ ఎట్లా అంటే ద కెప్ట్ ఉమెన్ వర్ కెప్ట్ బిహైండ్ ద పర్దా. అంటే పర్దా అంటే వాళ్ళ ముఖానికి ఒక పరదా వేసేసి, అంటే వాళ్ళ ముఖం ఇక ఎవ్వరు చూడొద్దు, ఒక తన భర్త తప్ప ఎవ్వరు చూడొద్దు అన్నట్టు ఒక పరదా వేసారనమాట అమ్మాయిలకు. అండ్ వాళ్ళకు ఎడ్యుకేషన్, ఇక వాళ్ళకు ఆడవాళ్ళకు చదువు ఎందుకని వాళ్ళను చదువుకొనివ్వలేదన్నమాట, బయటికి వెళ్ళనివ్వలేదన్నమాట. అండ్ చైల్డ్ మ్యారేజెస్ వర్ సబ్జెక్టెడ్ టు మెనీ మోర్ రిస్ట్రిక్షన్స్. అంటే చైల్డ్ మ్యారేజెస్ అంటే చిన్నతనంలోనే వాళ్ళకు పెళ్ళిళ్ళు చేసేవారు అనమాట. ఎర్లీ మెటర్నిటీ, హై మొరాలిటీ రేట్స్ ఆఫ్ మెన్ అండ్ ద రిజల్టింగ్ విడోహుడ్ యాడెడ్ టు ఉమెన్స్ ఊస్. అంటే చిన్నతనంలో పెళ్లి చేసేవాళ్ళు అనమాట. అంటే పెద్దవాళ్ళకు, ముసలి వాళ్ళకు కూడా, అంటే మగవాళ్ళు పెద్దవాళ్ళు ఉండే చాలా ముసలి వాళ్ళకు కూడా చిన్నపిల్లలు ఇచ్చి పెళ్లి చేసేవారట. హై మొరాలిటీ రేట్స్ ఆఫ్ మెన్ అంటే దాని ద్వారా మగవాళ్ళు చనిపోవడం ద్వారా దానికి ఏమైంది, ద రిజల్టింగ్ విడోహుడ్, వాళ్ళు చిన్న వయసులోనే విధవరాలుగా అయిపోయారనమాట. యాడెడ్ టు ద ఉమెన్స్ ఊస్ అంటే వాళ్ళ కష్టాలలో ఎన్నో కష్టాలు వాళ్ళు ఫేస్ చేశారనమాట ఇప్పుడు 18th అండ్ 19th సెంచరీ. ఇక్కడ ఇంకోటి, యాజ్ ఎ ప్యాషనేట్ బిలీవర్ గాంధీజీ రియలైజ్ దాట్ దెర్ వాజ్ a source of immense untapped power in the womanhood of India. అంటే గాంధీజీ నమ్మాడనమాట. అంటే మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళకు కూడా ఎంతో శక్తి ఉంది, తెలివి ఉంది, వాళ్ళు కూడా ఏదైనా సాధించగలరని గాంధీజీ నమ్మాడనమాట. At first, Gandhiji was doubtful whether the women come forth and participate in the agitation. అంటే ఇక్కడ వాళ్ళు అంటే వాడికి గాంధీజీకి డౌట్ ఉన్నదనమాట. వాళ్ళు ఒకవేళ ఇంట్లోకి వెళ్ళి ఇన్ని రోజులు ఇళ్ళల్లో ఉన్నారు,
వాళ్ళు వెదర్ దే వుడ్ కమ్ అవుట్ ఫ్రమ్ దేర్ హౌసెస్ ఆర్ నాట్, అంటే వాళ్ళు బయటికి వస్తారా లేదా, పోరాడతారా లేదా అనేది అనే డౌట్ ఉందన్నమాట అతనికి, గాంధీజీకి. ద వుమెన్ కమ్ ఫోర్త్ అండ్ పార్టిసిపేట్ ఇన్ ద అజిటేషన్, అంటే వాట్ ఈస్ దట్, సహాయ నిరాకరణ ఉద్యమం. దాన్ని ఆ ఉద్యమంలో అజిటేషన్లో వాళ్ళు నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఇంగ్లీష్లో, అది దా దాన్ని ఇంగ్లీష్లో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అంటారు. దాంట్లో పార్టిసిపేట్ చేస్తారా లేదా ఆ అజిటేషన్‌లో అనేది గాంధీజీకి డౌట్ ఉన్నదనమాట. ఉండేదనమాట. బట్ వెన్ ద స్ట్రగుల్ యాక్చువల్లీ స్టార్టెడ్, సచ్ స్ట్రగుల్ యాక్చువల్లీ స్టార్టెడ్, దే వర్ ఎవ్రీవేర్ ఇన్ విలేజెస్ అండ్ ఇన్ టౌన్స్. ఒక్కసారి ఆ స్ట్రగుల్ స్టార్ట్ కాగానే విమెన్స్ నాట్ ఓన్లీ ఇన్ టౌన్స్ బట్ ఆల్సో ఇన్ ద విలేజెస్ దే కేమ్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ దేర్ హోమ్. ఇంట్లోకెళ్ళి బయటకొచ్చి నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్‌లో దే యాక్టివ్‌లీ పార్టిసిపేటెడ్ ఇన్ థట్ అజిటేషన్. ఎంతో ఉత్సాహంగా మెన్‌తో పాటు విమెన్ కూడా ఎంతో యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేశాడనమాట. దేంట్లో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్. సో, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అంటే ఇక్కడ బ్రిటిష్ వాళ్ళకు ఎగైనెస్ట్‌గా మేము మీకు సహకరించము అన్నట్టు దాన్ని. మేము ఏ పనులకు మేము సహకరించము. మేము మీ వస్తువులు కొనము. హ్మ్. మీకు సహాయం చెయ్యము అన్నట్టు. అదనమాట. దే వర్ ఎవ్రీవేర్ ఇన్ విలేజెస్ అండ్ ఇన్ టౌన్స్. ఇండిపెండెంట్ ఇండియా సర్ప్రైజ్డ్ ద వరల్డ్ బై అపాయింటింగ్ వుమెన్ ఇన్ ద హయ్యర్ పోస్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ సో ఫ్రీలీ. అంటే ఆఫ్టర్ గెట్టింగ్ ఇండిపెండెన్స్, అంటే మనకు స్వతంత్రం వచ్చాక ఇండిపెండెంట్ ఇండియా అంటే ఆఫ్టర్ గెట్టింగ్ ఇండిపెండెన్స్ సర్ప్రైజ్ ద వరల్డ్ బై అపాయింటింగ్ ఉమెన్ ఇన్ ద హయ్యర్ పోస్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ సో ఫ్రీలీ, such as members of the cabinet, governors, provinces, ambassadors, and so as leaders of delegation to international conferences. అంటే ఇక్కడ ఏన్షియంట్ టైంలో విమెన్ ఎలాంటి పొజిషన్లో వాళ్ళు ఉన్నారో అలాంటి పొజిషనే మళ్ళీ ఆఫ్టర్ గెట్టింగ్ ఇండిపెండెన్స్ వీళ్ళకి వచ్చేసిందనమాట. అంటే వాళ్ళు గవర్నర్గా, అంబాసిడర్స్గా, డెలిగేషన్ యొక్క లీడర్స్గా, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్కి వాళ్ళు ఎంతో వాళ్ళు ప్రతి ఒక్క జాబ్, లాయర్లుగా, డాక్టర్లుగా, అంటే వాళ్ళు చదవడం మీద అన్నీ చేశారనమాట. అన్ని పొజిషన్లు వాళ్ళు అచీవ్ చేశారనమాట. ద సెల్ఫ్ గవర్నమెంట్ మేడ్ లెజిస్లేటివ్ రిఫార్మ్స్ అండ్ గివెన్ ద రైట్స్ ఆఫ్ ఈక్వాలిటీ టు విమెన్. అంటే మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళకు కూడా అన్ని హక్కులు వచ్చాయన్నమాట ఆఫ్టర్ గెటింగ్ ఇండిపెండెన్స్. ఓకేనా, రైట్. కంక్లూజన్, ద ఎస్సే ఎనేబుల్స్ అస్ టు డెవలప్ రెస్పెక్ట్ ఫర్ ఉమెన్. అంటే ఇది ఏమి, మనము ఆడవాళ్ళను గౌరవించాలి. వాళ్ళు కూడా తక్కువలేం కాదు. వాళ్ళకు కూడా ఎంతో తెలివి ఉంది, ఆలోచన తెలివి ఉంది. వాళ్ళు అంటే ఏదన్నా ప్రాబ్లం వస్తే పారిపోరు. వాళ్ళు కూడా దాన్ని సాల్వ్ చేస్తారు అని మనము అనుకోవాలి అని చెప్తున్నాను అనమాట. ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ద ఫ్యాక్ట్ క్లియర్లీ అండ్ డీటెయిల్స్ ఆర్ కన్విన్సింగ్. లూసిడ్ స్టైల్ అంటే ఏంటి, రైటింగ్ స్టైల్ దట్ ఈస్ క్లియర్, ఈజీ టు అండర్స్టాండ్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఆ లూసిడ్ స్టైల్ అంటే ఎంతో క్లియర్గా ఉంటుంది, మనకు ఎంతో ఈజీగా అర్థమవుతుంది. ఆ సూటబుల్ డిక్షన్ ఆర్ హాల్ మార్క్స్ ఆఫ్ ద ఎస్సే. ఇట్ ఆఫర్స్ ఏ రిచ్ రీడింగ్ ఎక్స్పీరియన్స్ టు ద రీడర్స్. అంటే ఇది మనకు ఎంతో మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుందన్నమాట. ఈ స్టోరీ అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట. ఇఫ్ యూ లైక్ ద వీడియో ఆఫ్ మైండ్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్రెస్ ద బెల్ ఐకాన్, like it, share it. All the best, all of you.